పర్యావరణాన్ని కాపాడాలని పరిరక్షణ చేయాలని చెప్పి మేము తాపత్రయపడుతుంటే మీరేం చేస్తున్నారయ్యా? అడ్డగోలుగా బుల్డోజర్లతోని పచ్చదనాన్ని పారేసుకుంటా పోతారు, నరికేస్తారు ఎక్కడికక్కడ చెట్లను. ఇదెక్కడి పద్ధతి? ఇదేనా మీరు నేర్చుకున్నది? మీ పాలన మంచిగా లేదు, మీరు పాలన చేసుట్లల్లా పేలైపోయారు. పబ్లిక్కు ఫాయిదా అయ్యే పనులను చెయ్యుండ్రయ్యా అనంటే పబ్లిక్ను ఆగం చేసే పనులను ముందరేసుకుంటున్నారని చెప్పి హెచ్యు భూముల పంచాయతీలలో కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడబట్టిండు మోదీ సారు తెలంగాణ సర్కారుకు. మరి తెలంగాణ సర్కారు మీద గంతగనం ఎందుకు కోపం వచ్చిందో మోదీ సార్కు పురాగా అర్థం తెచ్చిన చూద్దాం పాండ్రి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు మొట్టమొదటిసారి కంచె గచ్చిబౌలి భూముల వివాదం మీద రియాక్ట్ అయ్యిండయ్యా. హర్యానా రాష్ట్రంలో పర్యటన చేస్తున్నటువంటి మోడీ సారు సీఎం నాయాబ్ సింగ్ సైనితోని కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేసిండు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా సమావేశాలలో ఆయన మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రేంజ్ లా ఫైర్ అయ్యిండు, విమర్శలను గట్టిగానే గుప్పించిండు. ఇక ఈ సందర్భంగా మోడీ సార్ మాట్లాడుకుంటా మాకు రాజకీయాలు అధికారం కోసం కాదు, సేవ కోసం ఒక మాధ్యమం మాత్రమే. అందుకే బీజేపీ చెప్పినట్లే చేస్తున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది అక్కడ పబ్లిక్ కు బాగా తెలుసు. వాళ్ళు పబ్లిక్ కు దోహం చేస్తున్నారు. కర్ణాటకల రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వస్తువు బాగా రేట్లు పెరిగిపోయినాయి, బాగా పిరమైనాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అడవుల మీద బుల్డోజర్లను నడుపుతున్నదయ్యా. ఒక పక్కనేమో కేంద్ర సర్కారు పర్యావరణాన్ని కాపాడుకుంటూ వస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అటవీ సంపదను సర్వనాశనం చేసుకుంటా అడవుల మీద బుల్డోజర్లను వంపుడు, అడ్డగోలుగా చెట్లను నరకేసుడు, వన్యప్రాణులకు ఇబ్బంది అయ్యేటట్టు చేసుడు, గిదెక్కడి మంచితనము, గిదెక్కడి పాలన అని చెప్పి గట్టిగానే ఘాటుగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. హెచ్యు భూముల వ్యవహారం మీద ప్రధానమంత్రి చేసిన సంచలన మాటలు ఏమైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చేటందుకు గ్యారంటీల పేర్లతోని తెలంగాణ పబ్లిక్ ను కాంగ్రెస్ నేతలు మోసం చేసిల్లని కూడా మండిపడ్డాడయ్యా మోడీ సారు. అధికారంలోకి వచ్చినాక ప్రకృతిని ధ్వంసం చేసుకుంటా వన్య ప్రాణులను చంపుతున్నారని చెప్పి ప్రధానమంత్రి మోడీ సార్ అన్నాడు. ఇక ఇట్లా ఒకటా రెండా చాలా సేపే ఇచ్చిన స్పీచ్ ల తెలంగాణ ప్రస్తావనచ్చుడు, రేవంత్ రెడ్డి సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలేసేటట్టుగా మాట్లాడు. అసలు మోడీ సారు మాట్లాడాడు ఈ హెచ్యు సంబంధించి ఇష్యూలను అనుకుంటే దాని మీద కూడా గట్టిగానే రియాక్ట్ అవ్వకుండా కౌంటర్లు ఇవ్వబట్టిండు మోడీ సారు. ఇక మోడీ సార్ అయితే కౌంటర్లను అయితే గట్టిగానే ఇచ్చిండు కాంగ్రెస్ లీడర్లకు. కాంగ్రెస్ లీడర్లు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమంటారో మోడీ సార్కు రిటర్న్ కౌంటర్ అనేది మనం వేసి చూడాల్సిందే అని అంటున్నారు ఇంకొంతమంది.